మొత్తానికి ఆంధ్ర బార్డర్కి వచ్చేసాం. హలో హలో, ఎక్కడున్నారు? మేము ఆంధ్ర బార్డర్ రీచ్ అయ్యాము సార్. ఓకే అవును, మీరేం టెన్షన్ అవ్వకండి. ఓకే, ఆ అబ్బాయి మన కంట్రోల్లోనే ఉన్నాడు. ఇంకో 2 hours లో రీచ్ అవుతాం. సరే, వాడిని జాగ్రత్త తీసుకుని ఓకే, కేర్ఫుల్గా రండి, సరేనా? ఓకే ఓకే. రేయ్, పండు తిని తొక్క మీద వేస్తామేట్రా? ఏంటి బాస్, నన్ను మధ్యలోనే తిప్పి పరిగెత్తించారు కదా, అందుకే వాడు మీ అందరినీ పరిగెత్తిస్తున్నాడు. వదలొద్దు, తప్పించుకోకూడదు. ఆగరా, ఆపొద్దు, పోనీ. ఆగరా నువ్వు. నా వల్ల కాదు బాబోయ్, నేను ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను. పోట్రా, పట్టుకోండి, వదలకండి. ఆపండి. దొరికాడు రా, దొరికాడు. వీళ్ళు ఎన్ని చోట్ల వెతుకోమని తెలుసా? రే బండి తెప్పరా. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ బండి ఎందుకు సార్ చెప్తున్నారు? రే, ఇన్ని రోజులుగా మేము నిన్నేరా వెతుకుతున్నది. రారా పోదాం. అయ్యో అన్నా, అన్నా, రౌడీ గారు ఇటండి. రౌడీ గారు ఇటు వచ్చి కాపాడండి. మళ్ళా కేరళ లోపలికి వెళ్ళకండి, మీకు దండం పెడతాను. మరోసారి కేరళనా? మన పార్టీకి ఫోన్ చేసి ఏం చేయాలో కనుక్కుందాం. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చారు? అయ్యో, ఎవరైనా కూడా తెలియట్లేదే. ఏమై ఉంటుంది? అన్నా, వాడు దొరికాడన్నా. వాడు మా దగ్గరే ఉన్నాడు, మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్లొచ్చు. వాడు మందుకోట్లో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అది మాకు మంచి హెల్ప్ అయింది. అలాగే అన్న, బాయ్. సరే, నిన్నెందుకురా వాళ్ళు లాక్కు తీసుకెళ్తున్నారు? తెలీదు సార్. వాళ్ళెందుకు ఎత్తుకెళ్లారో, మీరెందుకు ఎత్తుకొచ్చారో ఏమీ అర్థం కావట్లేదు సార్. కానీ నేను ఏ తప్పు చేయలేదు సార్. అబద్ధం చెప్పకు, నిజం చెప్పరా. అబ్బా, వీళ్ళకి కూడా చెప్పాలా? ఇప్పుడే సగం కదా అక్కడ చెప్పాను. చెప్పరా. చెప్తాను సార్. అయ్యో, సారీ. ఇది మీతో నేను ముందు చెప్పి ఉండాలి. ఏవండి, నా ఫ్రెండ్ పేరు ఆశాని కదా చెప్పాను. ఆ టెన్షన్ లో ఆశానో నిషానో ఎవరికి తెలుస్తుంది? మంచి పని చేశారు, ఎస్కేప్ అయ్యారండి. లేకపోతే నీ పరిస్థితి ఏమైంది? అయితే ఒకటండి, లవ్ చేసేది ఎంత పెద్ద కష్టం తెలుసా? తన పాపం అంటే నీ వల్ల ఒక లవ్వే ఫెయిలియర్ అయింది. ఏమండి, మీ ఊర్లో లవ్ చేయడం అంటే అంత కష్టమా?
సరే ఏం చేస్తే మీ ఊరు అమ్మాయిల్ని లవ్ చేస్తారండి? లవ్ చేసేదానికా? ఆ, ఆ, అది మీరు ఆ దేవుడి దగ్గరే అడగండి. రేయ్, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? సారీ సార్, ఆ రోజు జరిగినందుకు నేనే కారణం సార్. నేను వేరేవరా అనుకుని సారీ సార్. వేరెవరు అంటే తను నేనే పెళ్లి చేసుకుంటానని తెలీదా నీకు? రేయ్, నేను ఏదైనా టైం పాస్కి తన వెంట పడుతున్నాను అనుకున్నావా? అయ్యో అలా ఏం కాదు సార్, సారీ సార్. సార్ సార్ బిలీవ్ మీ సార్. సార్ 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 ఒట్టిగా ఏయ్! ఆవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఆవిడికి ఎవరని కూడా తెలియదు సార్. నీకు తెలీదు, కానీ తనెవరో నాకు తెలిసింది. బట్టలు మొత్తం చించేసుకుని సార్. కాస్ట్యూమ్ షో అని తిరుగుతున్నప్పుడే తెలిసింది. అది ఒక ఏమండి నా వల్లే, అది కాదండి నా వల్లే. ఏమండి నేను చెప్పేది. సారీ మేడం. సార్ అన్నీ నా వల్లే జరిగింది మేడం. రేయ్ ఆపరా, ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అది ఏదో కాదు ఒక సార్. అబద్ధం చెప్పి తనకి నచ్చ చెప్పు. ఆ. తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, తర్వాత నేను అబ్రాడ్ పోతాను. అది- మీరిద్దరూ జాలీగా ఉండొచ్చు. చాలా బాగుందిరా మీ ప్లాన్. రే, ఇంకొక్క మాట మాట్లాడవనుకో ఏ, ఛీ, పోవే. నువ్వే పోరా. సార్ 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 నేను చెప్పేది సార్. సార్ 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 చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్. సార్ ఇవన్నీ నా వల్లే జరిగింది సార్. సార్ సార్ వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ సార్. గెట్ ఇన్. ఎక్కడికి? ఐ సే గెట్ ఇన్. అడ్రస్ కనిపెడతాను, మనిషిని పట్టుకుంటాను. ఈ ఫిగర్ను చూడ్డానికే నా డైలీ నన్ను వదిలేసి వెళ్తున్నాడు. మామా, మీరు కేరళకి బయలుదేరి రావాల్సిన సమయం వచ్చింది. రే ఏమంటున్నావురా? అందమైన అమ్మాయా? నువ్వు చూసావా? ముఖ్యంగా వాళ్ళ ఊరు కేరళనా? హ, నాకెలాంటి పని కల్పించకుండా వాడే ఒక అమ్మాయిని చూసుకొని హోటల్, బీచ్, రెస్టారెంట్ అని తిరుగుతూ ఉన్నారు. చాలా అరే సంతోషం. పో మామా, వాడి విషయంలో పాత విషయాలే మనసులో పెట్టుకొని నాతో కూడా ఏమీ చెప్పడం లేదు. సరే, అందువల్ల ఉంటారా? మీరు వెంటనే బయలుదేరొచ్చి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడండి. లేదంటే డైరెక్ట్ గా మీరు మనవన్నే చూస్తారు. ఓహో, మ్యాటర్ అంత సీరియస్ ఆ, వచ్చేటప్పుడు అత్తయ్యని కూడా తీసుకొస్తారా? మీరెందుకు తీసుకొస్తారులే. అనోని, థ్యాంక్స్ టు యూ. ఎందుకండి? మీరు ఎవరో అనుకొని చెప్పటం వల్ల నా లైఫే మార్చేసింది. మనసులో నా గురించి ఇలాంటి చీప్ ఆలోచనలు పెట్టుకున్న వాడితో ఇన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నాను. హ్మ్. ఒక అమ్మాయి మిస్ కేరళ కాంపిటీషన్లో ట్రై చేస్తే వాళ్ళని ఎందుకు ఇంత దిగజార్చి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. హ, చాలా థ్యాంక్స్. వీణ్ణి పెళ్లి చేసుకొని ఉంటే నా లైఫే స్పాయిల్ అయిపోయి ఉండేది. ఏంటి వెళ్ళినవాడు ఇంతవరకు ఫోనే చేయలేదు? ఏంటి మలయాళం వాయిస్ వస్తుంది? బాబు కొడుకులు ఇద్దరు కలిసి ఏదో తారుమారు చేసినట్టున్నారు. లైఫ్లో జరిగే ప్రతి విషయానికి తప్పకుండా ఏదైనా మంచి జరుగుతుంది. అది మంచైనా కావచ్చు, చెడ్డైనా కావచ్చు. అది మన చేతిలోనే ఉందండి. అందువల్ల పాత సంగతుల నుంచి బయటికి రండి. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారో లేదన్నది ముఖ్యం కాదండి. అంతకన్నా ముఖ్యం మీ ఏమికి మిమ్మల్ని ఎలా మార్చుకుంటే మీరు ఎలా అచీవ్ చేయొచ్చని నేను టిప్స్ ఇస్తాను. మీరు మారండి, ప్రతిదీ మారుతుంది. నేను చెప్పినట్టు మీ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్, యాటిట్యూడ్ ప్రతిదీ మార్చండి. ముఖ్యంగా ఈ కళ్ళజోడిని తీసేయండి. నేను చెప్పిన ప్రతి విషయాల్ని ఫాలో చేయండి నిషా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. థ్యాంక్స్ టు గాడ్, వాట్ ఏ బ్రాడ్ మైండెడ్ గాయ్. వాడలా వీడిలా.